అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలి అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికంటే ముందే చూసేయచ్చు, అందరికంటే ముందు లైక్ చేయొచ్చు, మన ఛానల్ ముందుకు వెళ్ళిపోతుంది. ఈరోజు దోసపిండితో గుంత పునుగులు ఎలా వేయాలో చూద్దామండి. ముందుగా దోసపిండిలోకి 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తురిమిన క్యారెట్ ఒకటి పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా. రుచికి సరిపడా కారం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 2 స్పూన్లు వేశాను. 1 గంట ముందు నానబెట్టిన పచ్చి శనగపప్పు అండి. ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటున్నాయి పునుగులు కూడా. అవి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అండి. కొద్దిగా నీళ్ళండి, 1 టీ గ్లాస్ అయితే సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం గట్టిగానే ఉండాలి పిండి, లూజ్ అయితే పునుగులు రావు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీకు టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా చేసుకుంటే ఈజీగా కూడా అయిపోతాయి. ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్స్కి కనుక ఇవి పెడితే వాళ్ళు తినటానికి కూడా చేత్తో పట్టుకొని చాలా సింపుల్గా ఉంటాయండి. పిల్లలు చేత్తో పట్టుకొని తినడానికి. స్టవ్ ఆన్ చేసుకొని గుంత పునుగులు ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేటు వేడైన తర్వాత మనం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా వేడవ్వనివ్వాలండి ప్లేటు. అప్పుడే గుంత పునుగులు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక్కొక్క గంట వేసుకోవాలి. ఇవి చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్కైనా, మార్నింగ్ టిఫిన్కైనా, లేవగానే వేసుకోవడానికి ఎంతో సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అండి. మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయండి. మంట అనేది ఎక్కువ పెద్దది పెట్టుకోవద్దండి, చిన్నది పెట్టుకొని చేసుకుంటే బాగా ఉడుకుతాయండి. ఒకవైపు ఫ్రై అయ్యాయి కదా, రెండో వైపు తిప్పుకోవాలండి, లేకపోతే పిండి పిండిగానే ఉంటాయి. ఇలా తిప్పుకున్న తర్వాత 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత హాట్ బాక్స్లోకి తీసుకోవాలి. అదేవిధంగా రెండోసారి కూడా వేసి చూపిస్తున్నానండి నేను. ఫస్ట్ ఎలా చేశానో అలాగే కొద్దిగా నూనె వేసుకొని వేడైన తర్వాత కొద్దిగా పిండి వేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. సేమ్ ఇందాక ఎలాగ చేసామో అలాగే మళ్ళీ ఒకవైపు ఫ్రై అయ్యాయి కదా, రెండో వైపుకి తిప్పుకోవాలండి. రెండో వైపు కూడా 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, బాగా రోస్ట్ అయ్యాయి. ఇలా ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్స్కి పెడితే వాళ్ళు తినటానికి ఈజీగా ఉంటాయండి. కారం వేసాం కాబట్టి చట్నీతో కూడా అవసరం ఉండదండి. వాళ్ళు ఇలా సింపుల్గా చేత్తో పట్టుకొని తినటానికి ఈజీగా ఉంటాయి. మీరు కూడా ఇలాగే చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పల్లీ చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, నేనైతే పల్లీ చట్నీ అండ్ నిన్న పెట్టిన ఉసిరికాయ నిల్వ పచ్చడి ఉంది కదండి, దాంతో సర్వ్ చేశాను. మీరు కూడా ఇలా గుంత పునుగులు కనుక చేసి ఉంటే నా వీడియోకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.